ప్రస్తుతానికి పశ్చిమాసియా దేశాల ఆ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడ ఇరుక్కున్నటువంటి తెలుగువారు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఈ వారు వల్ల ఏంటంటే మిగిలిన పశ్చిమాసియా దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరు కూడా అధైర్యపడొద్దని నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. ఏపీఎన్ఆర్టీసీతో నిర్వహించినటువంటి ఆ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు ఢిల్లీలోని ఏపీ భవన్లోను అలాగే ఇటు అమరావతిలోని ఏపీఎన్ఆర్టీసీ కార్యాలయం రెండు చోట్ల కూడా 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే అక్కడ ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి వారి సమాచారం ఇచ్చి వాళ్ళు ఎక్కడున్నారనేది చెబితే అక్కడ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వారందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించడమే కాకుండా వారికి తాత్కాలిక వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీని మీద ఆ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా నిన్న మాట్లాడటం జరిగింది. దాదాపుగా బెహ్రాయిన్ నుంచి దాదాపుగా ఒక 6 మంది ఫోన్ చేసి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తే వాళ్ళని వెంటనే అక్కడ దౌత్య కార్యాలయంతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే దుబాయ్ నుంచి ఒక 10 మంది ఫోన్ చేసి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తే వాళ్ళని కూడా వెంటనే సురక్షిత ప్రాంతానికి కూడా తరలించారు. అలాగే ఇతర ప్రాంతాలు ప్రస్తుతానికి మస్కట్ నుంచి అయితే విమాన సర్వీసులు నడుస్తున్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పారు. అలాగే కొంతమంది టూరిస్ట్ వీసా మీద వెళ్తారు. వాస్తవానికి వాళ్ళు నిన్న వాటిలో వచ్చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే ఆ సమాచారాన్ని కూడా హెల్ప్ లైన్కి సమాచారం ఇస్తే వాళ్ళ టూరిస్ట్ వీసాని ఎక్స్టెండ్ చేస్తాము, మరొక వారం 10 రోజుల పాటు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అలాగే ఇతర దేశాల్లో జీవనోపాధి కోసం వెళ్ళిపోయి ఎవరైనా వీసా ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంటే ఈ 2-3 రోజుల్లో ఇండియా రావాల్సి ఉండి రాలాక వీసా ఎక్స్పైర్ అవుతుందని ఎవరైనా భావిస్తే వారు కూడా దానికి ఫోన్ చేసి చెప్తే వారి వీసాను కూడా కొంతకాలం టెంపరీగా పొడిగిస్తామని చెప్పారు. నిన్న చంద్రబాబు గారు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తెలుగువారు పూర్తి రక్షణ ఏర్పాట్లు చూడాలి. అలాగే ముఖ్యంగా వసతి సౌకర్యాలు ఈ భీకర యుద్ధం నేపథ్యంలో తలదాచుకోవడం, ఈవెన్ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ లాంటివి కూడా పూర్తిగా మూతపడిపోయిన నేపథ్యంలో ఎక్కడుండాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి వారందరినీ కూడా దౌత్య కార్యాలయాలతో మాట్లాడి సేఫ్ ప్లేస్లో పెట్టడంతో పాటు వారికి ఫుడ్ లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి. వాతావరణం కొంచెం సద్దుమణిగే వరకు వారి రక్షణ బాధ్యతలను పర్యవేక్షించాలి. 24/7 దీని మీద మానిటరింగ్ చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వస్తుంది, ఒకసారి చూద్దాం. బేసిక్ గా గల్ఫ్ లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ముఖ్యంగా వివిధ పనులకు కావచ్చు లేదా టూరిస్ట్ వీసాలకు కావచ్చు, జీవనోపాధి కోసం కావచ్చు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద వెంటనే నిన్న చంద్రబాబు గారు సమీక్ష కూడా జరిపారు. అది కూడా ఒకసారి చూద్దాం. ప్రవాసాంధ్రులు ఆందోళన వద్దు, అన్ని విధాల అండగా ఉంటాం, పలు దేశాల్లో చిక్కుకున్న వారు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి చంద్రబాబు చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాసాంధ్రులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులు ఎవరు కూడా ఆందోళన పడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రవాసాంధ్రుల పరిస్థితులపై ఉండవల్లిలోని కార్యాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ అలాగే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీజీఎస్ అధికారులతో కలిపి సమీక్షించారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్ తదితర దేశాల్లో చిక్కుకుపోయిన వారితో మాట్లాడి తక్షణమే సహాయం అందించాలని చెప్పారు. సహాయక చర్యల విషయంలో ఏపీఎన్ఆర్టీఎస్ అలాగే ఆర్టీజీఎస్ రెండు కలిసి పనిచేయాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లో రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి అందరూ సురక్షితంగా ఉండేలాగా చూడాలని చెప్పారు. విమానాశ్రయాలు మూసివేయడం, పలు సర్వీసులు రద్దు కావడంతో పరిస్థితులు చక్కబడే వరకు కూడా వారిని సురక్షిత ప్రదేశంలో ఉంచడమే కాకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. మంత్రి కొండపల్లి కూడా ఒకసారి మాట్లాడారు, చూద్దాం. గల్ఫ్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఢిల్లీలోని ఏపీ భవన్, అమరావతి ఏపీఎన్ఆర్టీసీ కార్యాలయంలో ఏర్పాటని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న తెలుగు వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ తరపున ఢిల్లీలోని ఏపీ భవన్లోను అలాగే అమరావతిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే వెల్లడించారు. ఏపీ భవన్కు సంబంధించి అయితే 9
9871999430 అనే ఒక నెంబర్ని ఇచ్చారు. అలాగే ఏపీఎన్ఆర్టీసీ అమరావతిలో నిర్వహించే హెల్ప్ లైన్కి సంబంధించి 0863234067 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఇచ్చారు. ఎవరైనా సాయం కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి సంబంధిత వివరాలు చెబితే ఆ దేశ రాయబార దౌత్య కార్యాలయాలకు పంపి సాయం అందే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఢిల్లీలోని విలేకరులు ప్రవాసాంధ్రులతో ఏపీఎన్ఆర్టీసీ నిర్వహించిన జూమ్ సమావేశం సందర్భంగా మాట్లాడారు. ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నామని బెహ్రాయిన్ నుంచి 6 ఫోన్ చేయడంతో అక్కడ దౌత్యాధికారులతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేశాం. అలాగే దుబాయ్ నుంచి ఒక 10 మంది సాయం కావాలని కోరితే వారికి కూడా తక్షణ సాయమే అందించామని చెప్పడం జరిగింది. అలాగే దీనికి 24/7 ఈ కాల్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం మస్కట్ నుంచి భారత్కు విమానాలు ఉన్నాయని, ఎమిరేట్స్, ఖతర్ నుంచి ఇతేహాద్ సర్వీసులు ప్రారంభమవుతాయనే సమాచారం ఉంది. వీసా గడువు ముగిసిన వారు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి చెప్తే తాత్కాలికంగా పొడిగించేందుకు చర్యలు తీసుకుంటాం. ట్రావెల్ ప్లాన్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఎక్స్టెన్షన్ వీసా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వీసా ముగిసిన వారు కావచ్చు లేదా ఎక్స్టెన్షన్ వీసా కావాల్సిన వారు కావచ్చు, ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి మీ పూర్తి వివరాలు చెబితే ఆ వీసాను ఎక్స్టెండ్ చేస్తారు. ఆ దేశంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకుంటారు. రెండోది, మీరు సేఫ్ అయిన ప్లేస్లో లేము అని మీరు భావిస్తే అధికారులకు ఆ నెంబర్లకు ఫోన్ చేసి వారికి సమాచారం ఇస్తే వాళ్ళు తక్షణమే సేఫ్ అయిన ప్లేస్లో పెట్టడమే కాకుండా మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా వాళ్ళే చేస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా తెలుగు వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇది అనూహ్యంగా జరిగినట్టు పరిణామం ఉన్నట్టుండి ఒక్కసారిగా రాత్రికి రాత్రి జరిగినటువంటి పరిణామంతో సర్వీసులు ఎప్పుడైతే విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దయ్యాయో దాంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ముందస్తు సమాచారం ఏదైనా ఉండుంటే వీలైనంత వరకు ఇండియాకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ భీకరమైనటువంటి పరిస్థితులు ఎంత దారుణం అంటే విమానాశ్రయాల్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, లేదా పెద్ద పెద్ద హోటల్స్లో కావచ్చు, ఎక్కడా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే మిసైల్ దాడి జరుగుతుంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుద్దో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇదే సమయంలో ఫ్లైట్లు ఎప్పుడు పునరుద్ధరిస్తారు, ఎప్పుడు ఇవన్నీ సెట్ అవుతాయి అనేది తెలియదు. కొన్ని విమానాశ్రయాలు పూర్తిగా అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు మూసేయడంతో వాళ్ళు విమానాశ్రయాల్లో ఉండలేరు, వెళ్ళలేరు. సో అలాంటి తీవ్ర పరిస్థితులు అయితే తెలుగు వారికి వచ్చాయి. ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంటనే స్పందించి వారందరికీ కూడా సహాయక చర్యలు అయితే ఏర్పాటు చేసింది.